డీటెయిల్స్ చూద్దాం. విద్యార్థులను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో ఘనంగా జరిగింది. 10th ఇంటర్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెరిట్ ప్రశంసా పత్రాలతో పాటు 20,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. జిల్లాలో 10వ తరగతిలో 154 మంది, ఇంటర్మీడియట్లో 34 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. క్లాస్ పిల్లలు వాళ్ళ అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి వారికి ఈరోజు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే 20,000 రూపాయల ప్రోత్సాహం కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ లో 34 మంది విద్యార్థులు ప్రతిభను కనబరిచారు, వాళ్ళకు కూడా అందించడం కూడా జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విద్యా వ్యవస్థ దాదాపు అత్యధిక బడ్జెట్ ఖర్చు పెడుతుంది కూడా విద్య మీద. ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక నాలెడ్జ్ స్టేట్ కింద ఆంధ్ర రాష్ట్రం నిలబడాలి. అందుకోసమే దగ్గర 32,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ ఇయర్ బడ్జెట్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉన్న అన్నింటిలో కూడా ఎక్కువ బడ్జెట్ హెల్త్ కి, మెడికల్ ఎడ్యుకేషన్ కి మనం ఇస్తా ఉన్నాం. ఇది ఒక మంచి సొసైటీని క్రియేట్ చేయడం కోసం. అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి అంశాన్ని కూడా చాలా దగ్గరగా క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఈరోజు మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకొచ్చారు. అలాగే పేరెంట్ టీచర్స్ మీటింగ్లు పెట్టించడం, అలాగే స్కూల్స్ లో కూడా పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేయడం, ఆ కమిటీలు కూడా పిల్లలు అలాగే స్కూల్ మౌలిక వస్తువుల మీద ఎప్పటికప్పుడు టీచర్స్ తో మీటింగ్స్ పెట్టుకోవడం, దీనివల్ల చాలా రిజల్ట్ కనపడతా ఉంది.